హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అనేది మీ పార్ట్నర్స్‌కి, థర్డ్ పర్సన్‌కి మధ్యలో ఏమన్నా గొడవలు జరుగుతున్నాయా? అనేదాన్ని ఈరోజు వీడియో చేయబోతున్నాను. మళ్ళీ చెప్తున్నాను. ఈరోజు మీ పార్ట్నర్స్ మధ్యలో, థర్డ్ పర్సన్ మధ్యలో ఏమన్నా గొడవలు జరుగుతున్నాయా అనే దాన్ని వీడియో చేయబోతున్నాను. నేను కార్డ్స్ని కలిపేటప్పుడు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే నేమ్స్, థర్డ్ పర్సన్ నేమ్స్ తెలుసుంటే థర్డ్ పర్సన్ నేమ్స్ని కూడా తలుచుకోండి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ మధ్య, థర్డ్ పార్టీ మధ్య ఏమన్నా గొడవలు జరుగుతున్నాయా? క్లియర్గా క్లారిటీగా చూపించండి మొదలుకుంటుంది. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ మధ్య, థర్డ్ పార్టీ మధ్య ఏమన్నా గొడవలు జరుగుతున్నాయా? క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గమ్మ తల్లి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్, థర్డ్ పార్టీ మధ్య ఏమన్నా గొడవలు జరుగుతున్నాయా? క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గమ్మ తల్లి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్, థర్డ్ పార్టీ మధ్య ఏమన్నా గొడవలు జరుగుతున్నాయా? క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గమ్మ తల్లి. క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గమ్మ తల్లి. ఓకే. 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 ఇక్కడ వెళ్తాను, కనిపిస్తుంది. ఓకే. ఇక్కడ ఏంటంటే అండి, మీకు కాల్స్ చేసి అంటే కొంతమందికి ఏంటంటే రీయూనియన్స్ జరిగాయి కదా. ఈ విషయంలో కొంతమందికి ఏంటంటే థర్డ్ పార్టీకి ఈ విషయం తెలిసిందండి. మీకు కాల్స్ కానీ, మెసేజ్ కానీ చేయటం, మీతో మాట్లాడటం కానివ్వండి, ఈ థర్డ్ పార్టీకి అనేది తెలిసింది. వీళ్ళేంటంటే థర్డ్ పర్సన్ ఉన్నారా అని వీళ్ళని ప్రశ్నిస్తున్నారనమాట. నీ లైఫ్లో ఎవరైనా థర్డ్ పర్సన్ ఉన్నారా? అనుమానం అనేది వచ్చిందనమాట. మీ పర్సన్ మీద థర్డ్ పార్టీకి అనుమానం వచ్చింది. దీనికి వాళ్ళు అలాంటిది ఏమీ లేదు, థర్డ్ పర్సన్ కానివ్వండి అదేమీ లేదు, ఏదో వేరే వాళ్ళు ఫోన్ చేశారు, లేకపోతే వర్క్లో వాళ్ళు ఫోన్ చేశారు అనే విధంగా చెప్తున్నట్టుగా కనిపిస్తోంది నాకు ఇక్కడ. ఒకవేళ థర్డ్ పర్సన్కి మీరు ఉన్నట్టుగా తెలిస్తే మాత్రం వీళ్ళు ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటారు, ఈ రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాను. థర్డ్ పర్సన్ ఫ్యామిలీ అయినా అయ్యుండొచ్చండి. ఈ మ్యారేజ్, అన్మ్యారేజ్, సపరేట్గా మ్యారీడ్, ఒకళ్ళు మ్యారీడ్ ఒకళ్ళు అన్మ్యారీడ్, సపరేట్గా మ్యారేజ్, ఓకేనా. ఒకే ఇంట్లో మ్యారేజ్ అయిన వాళ్ళు ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తున్నారనమాట.
ఓకేనా, మాటలు లేని వాళ్ళు. ఫ్యామిలీ అంటే మదర్ అండ్ ఫాదర్, బ్రదర్ అండ్ సిస్టర్స్, ఫ్రెండ్స్, అలా కూడా తీసుకోండి. నాకు ఇక్కడ ఎక్కువ థర్డ్ పార్టీ అంటే సపరేట్గా మ్యారేజ్ ఇంకోటి ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్ అది కనిపిస్తోంది నాకు ఇక్కడ. తర్వాత వీడియో అయిపోయిన తర్వాత, వీడియో పూర్తిగా చూసిన తర్వాత నాకు కామెంట్లో తెలియచేయండి, కరెక్టా కదా అనేది చెప్తాను. ఈ కాల్స్ కానీ మీరు మాట్లాడుతున్నట్టు వీళ్ళు వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుంటున్నారు అనుకుంటా. తెలుసుకొని వీళ్ళేంటంటే వీళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు. ఒకవేళ ఆ పర్సన్కి మీరు గతంలో మిమ్మల్ని ప్రేమించారు, గతంలో ప్రేమించిన మనిషి మిమ్మల్ని వదిలేసి నా వైపుగా వచ్చారు అనే విషయం కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళంటే మీతోనే మాట్లాడుతున్నారు అని కొంతమంది తెలిసిన వాళ్ళు అయితే అనుకుంటున్నారు. తెలియని వాళ్ళు ఏంటంటే మీ వైపుగా వాళ్ళ వైపుగా సెర్చ్ చేస్తున్నారు, మీతోనే మాట్లాడుతున్నారా లేదా, థర్డ్ పర్సన్ ఏమన్నా ఉన్నారా. వాళ్ళ వైజ్గా చెప్తున్నానండి. థర్డ్ పర్సన్ నుంచి మీరు థర్డ్ పర్సన్ అవుతారు. ఓకేనా, అర్థమవుతుందా? థర్డ్ పర్సన్ నుంచి మీరు థర్డ్ పర్సన్ అవుతారు. మీరేంటంటే మీరు ఇక్కడ నుంచి చూస్తే వాళ్ళు థర్డ్ పర్సన్ అవుతారు మీకు, అక్కడి నుంచి వాళ్ళు చూసినప్పుడు మీరు థర్డ్ పర్సన్ అవుతారు. ఓకేనా, అర్థమవుతుందా? అలా అనిపిస్తుంది అనమాట. వీళ్ళేంటంటే సెర్చ్ చేస్తున్నారు, వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, వీళ్ళకి ఏమన్నా వేరే వాళ్ళతో ఏమన్నా సంబంధం ఉందా, ఈ పర్సన్కి అంటే హస్బెండ్ కానివ్వండి, వైఫ్ కానివ్వండి, మీ జనరల్ని బట్టి తీసుకోండి. వీళ్ళు వేరే వ్యక్తితో ఎవరితోనో మాట్లాడుతున్నారు. రీబోత్ అయిన వాళ్ళకి చెప్తున్నానండి. రీబోత్ కాని వాళ్ళకి ఏంటంటే వీళ్ళు పైకి చూపించే విధానం ఒకలాగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక మనిషి మన దగ్గర ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తిస్తాం, మనిషి దూరంగా ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తిస్తాం. అంటే ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాను. రోజు చూసే మనిషిలో తేడా వస్తే ఆ తేడాని గమనిస్తాం మనం. ఆ మనిషి వేరే విధంగా ఉంటే మనకి డౌట్ వచ్చేస్తుంది, రోజు ఉన్నట్టుగా లేరు ఈ పర్సన్, ఏంటో వేరే రకంగా ఉంటున్నారు, వేరేలా ప్రవర్తిస్తున్నారు, ఎప్పుడు మూడీగా ఉంటున్నారు, ఎప్పుడు సంతోషంగా ఉండట్లేదు అనేవి కూడా వీళ్ళు గమనిస్తున్నారన్నమాట మీ పర్సన్ని. ఓకేనా, అర్థమవుతుందా? మీ పర్సన్ని గమనిస్తున్నారు. ముఖ కవలిక వల్ల కానివ్వండి, బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఏదైనా సరే మ్యారేజ్ అయిన వాళ్ళు చెప్తున్నాను, మ్యారేజ్ అయిన వాళ్ళు కానివ్వండి, సపరేట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు కానివ్వండి, అలా కనిపిస్తోంది నాకు ఇక్కడ. వీళ్ళేంటంటే గమనిస్తున్నారు మీ పర్సన్ని. మూడీగా ఉండటం కానివ్వండి, లేకపోతే ఎప్పుడు బాధగా ఉన్నట్టు కానివ్వండి, అలా వీళ్ళు బయట ప్రపంచానికి ఏంటంటే ఇంట్లో ఉన్నంతసేపు అలా చూపిస్తున్నారు, బయట ప్రపంచానికి ఏంటంటే మొండిగా ఉంటున్నారు. బయట ప్రపంచానికి మీ పర్సన్ అనేది. అందుకని వీళ్ళకి ఏంటంటే అనుమానం అనేది స్టార్ట్ అయిందనమాట. కొంతమందికి గొడవలు జరుగుతున్నాయి, ఆ విషయం అయ్యి కొంతమందికి గొడవలు జరుగుతున్నాయి, థర్డ్ పర్సన్ ఉన్నారు మీ లైఫ్లో అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు వీళ్ళకి ఏంటంటే ఏం చేయాలి అర్థం కావట్లేదు. మీ వైపు స్టెప్ తీసుకోవాలా వద్దా అని ఆలోచన స్టార్ట్ అయింది ఇప్పుడు మళ్ళీ. ఓకేనా, స్టార్ట్ అయింది. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఐఎమ్ హెల్ప్లెస్, మీ వైపు రావడానికి నాకు హోప్స్ లేవు, ఐఎమ్ హెల్ప్లెస్, నేను ఏం చేయలేను. ఇప్పుడు ఈ పర్సన్కి డౌట్ అనేది రేజ్ అయ్యింది, అనుమానం వచ్చేసేసింది. ఏం చేయాలి, నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను, ఈ రిలేషన్షిప్ గురించి ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను. ఈ థర్డ్ పర్సన్కి, అదిగాక థర్డ్ పర్సన్కి తెలిసింది. చెప్పాను కదా, ఈ పర్సన్ గమనిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళ ద్వారా అయినా సరే ఏం చేస్తున్నారు ఈ పర్సన్, ఇంట్లో ఇలా ఉంటున్నారు, బయట అలా ఉంటున్నారు, ఏంటి కనుక్కోండి అనే విధంగా కూడా వాళ్ళకి తెలిసిన వ్యక్తులు ఏమన్నా ఉంటే వాళ్ళ ద్వారా కూడా కనుక్కొని వీళ్ళతో గొడవ పడటం అలాంటివి చేస్తున్నారన్నమాట. ఓకేనా,
వీళ్ళకి ఏంటంటే ఏమీ అర్థం కావట్లేదు. మీ వైపు రావాలా, సరే తెలిసింది ఓకే, నేను వీళ్ళ వైపు వెళ్ళిపోదామా అంటే మీకు మ్యారేజ్ అయిపోయింది, లేదా మీకు మ్యారేజ్ కాలేదు. నలుగురికి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా బయట ప్రపంచానికి తెలిస్తే నువ్వేంటి ఇలాంటి ఆ పర్సన్ లైఫ్లో వాళ్ళు వేరే పర్సన్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళు లైఫ్లో వాళ్ళు ఉన్నారు కదా, మళ్ళీ మీరు ఇలా చేసి వాళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేశారు, మీ లైఫ్ని డిస్టర్బ్ చేసుకున్నారు. ఎందుకని ప్రపంచం ప్రశ్నిస్తుందేమో, ప్రపంచానికి భయపడుతున్నారు. ఓకేనా, ప్రపంచానికి భయపడుతున్నారు, థర్డ్ పర్సన్ గురించి కూడా భయపడుతున్నారు. అది చెప్పాను కదా, ఫ్యామిలీ కూడా అయి ఉండొచ్చు. వీళ్ళకి ఎవరితో చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు ఈ సిచ్యువేషన్ని. ఫ్యామిలీతో చెప్పుకుందామా అంటే ఫ్యామిలీ ఏంటంటే, మేము థర్డ్ పర్సన్ చూస్ చేసి నీకు మ్యారేజ్ చేశాం కదా, ఆ పర్సన్ వద్దనే కదా మ్యారేజ్ చేశాము, నువ్వు మళ్ళీ ఈ పర్సన్ వైపు ఎందుకు వెళ్తున్నావు అని వీళ్ళు ప్రశ్నిస్తారు కదా. ఫ్యామిలీ అయినా సరే అడుగుతారు కదా. అది వీళ్ళకి అర్థం కావట్లేదు. థర్డ్ పర్సన్ ఏంటంటే బాగా మొండిగా కనిపిస్తున్నారు. థర్డ్ పర్సన్ మొండి పర్సన్, బాగా చాలా కోపమైన ఒక వ్యక్తిత్వం గల మనిషి అనమాట. బాగా కోపం వ్యక్తం చేసే వ్యక్తిత్వం కల మనిషి. అంటే ఇది ఓకే, ఇది చెప్పినప్పుడు సరే ఇది నిజమా కాదా అనేది, వీళ్ళు నిజమా కాదా అనేది సృష్టం చేసుకోకుండా వెంటనే కోపాన్ని అనేది చూపించేస్తారనమాట ఈ థర్డ్ పర్సన్ అనేవాడు. ఇది అబద్ధమేమో అని ఆలోచన విధానం లేకుండా ఏదో అంటారు కదా, విచక్షణ రహితం అంటారు కదా, అలా అనమాట. అలా తీసుకోండి. మీరు చూస్తే మీ లైఫ్లో మీరు ఉంటున్నారు, మీరు వాకవే మోడ్లో ఉంటున్నారు. ఈ థర్డ్ పర్సన్ కూడా తెలిసింది ఈ నేను రిలేషన్షిప్లో కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసింది, వాట్సాప్ కానివ్వండి, కానీ సోషల్ మీడియా ఏదైనా సరే ఈ పర్సన్కి థర్డ్ పర్సన్కి తెలిసింది, గొడవలు జరుగుతున్నాయి. మీకు చెప్పడానికి లేదు. ఏమని చెప్పను, ఎలా చెప్పను? అలాంటప్పుడు థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు మీరు ప్రశ్నిస్తారు. థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు మళ్ళీ రావడం ఎందుకు? వాళ్ళతోనే హ్యాపీగా ఉండొచ్చు కదా, వాళ్ళతోనే సంతోషంగా ఉండొచ్చు కదా. ఫ్యామిలీ చేసుకున్నావు, థర్డ్ పర్సన్ ఫ్యామిలీ చేసుకున్నావు, వాళ్ళతోనే సంతోషంగా ఉండొచ్చు కదా. మళ్ళీ నువ్వు కావాలని మళ్ళీ నా లైఫ్లోకి రావడం ఎందుకని మీరు ప్రశ్నిస్తారని కూడా ఆలోచిస్తున్నారు అనమాట. మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఓకేనా, మీరు చూస్తే మొండిగా ఉంటున్నారు, వాకవే చేసేస్తున్నారు, మైండ్ అంతా అలజడిగా ఉంది. మీతో ఏంటంటే నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్ని. థర్డ్ పర్సన్ ఉన్నా సరే, థర్డ్ పర్సన్ వాకవే చేసినా సరే మీరు కావాలి. ఇక్కడ మీ వైజ్గా కూడా ఎక్కువ కార్డ్స్ వచ్చాయి, థర్డ్ పర్సన్ గురించి తక్కువ వచ్చాయి, మీ వైజ్గా ఎక్కువ కార్డ్స్ వచ్చాయి. థర్డ్ పర్సన్ బాగా గొడవలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ గొడవలు జరుగుతున్నాయి. మీ పర్సన్కి థర్డ్ పర్సన్కి గొడవలు అనేది జరుగుతున్నాయి. ఓకేనా, మీకే వాళ్ళు ఏంటంటే మీ వైజ్గా వచ్చి ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది, రీబౌట్ చేయాలి ఇండిపెండెంట్ రిలేషన్షిప్ని అనిపిస్తుంది. కానీ మీరేంటంటే వాకవే మోడ్లో ఉన్నారు. గతంలో నేను వాకవే చేసేసాను, ఈ రిలేషన్షిప్ నాకు అవసరం లేదు అని థర్డ్ పర్సన్ వైపు వెళ్ళిపోయాను. థర్డ్ పర్సన్ మంచివారు, చాలా బాగా చూసుకుంటారు అనే విధంగా నేను థర్డ్ పర్సన్ వైపు వెళ్ళిపోయాను. కానీ సిచ్యువేషన్ అలా లేదు. ఇప్పుడు నేను గతంలో ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తాయని, థర్డ్ పర్సన్కి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయని ఈ రిలేషన్షిప్ని ఆన్ ఆఫ్ చేశాను, ఎండ్ చేసేసి వాకవే చేసేసి వచ్చాను. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ అదే జరిగింది. మైండ్ అంతా అలజడిగా ఉంది, డిస్టర్బ్గా ఉంది. ఏం చేయాలి అర్థం కావటం లేదు. మీ వైపు ఉండాలా, వాకవే చేసేయాలా? నాకు మీరు కావాలి, థర్డ్ పర్సన్ కావాలి. థర్డ్ పర్సన్ చూస్తే చాలా మొండి పర్సన్. థర్డ్ పర్సన్ వీళ్ళు ఫ్యామిలీకి కానీ చెప్తే ఖచ్చితంగా గొడవలు అవుతాయి, ఇంకా పెద్ద గొడవలు అవుతాయి. ఇప్పుడు మా మధ్యన జరుగుతున్నాయి. ఫ్యామిలీకి కానీ, మా ఫ్యామిలీకి కానీ, వాళ్ళ ఫ్యామిలీకి కానీ తెలిస్తే ఖచ్చితంగా పెద్ద గొడవలు అవుతాయి ఈ విషయంలో.
అయినా సరే ఎంత గొడవలు వచ్చినా సరే మీ వైపు రావాలి, మీ వైపు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది నాకు. కానీ ఏం చేయాలి అర్థం కావట్లేదు. థర్డ్ పర్సన్ మ్యారేజ్ అయిపోయింది కదా, థర్డ్ పర్సన్తో నాకు వాళ్ళు కావాలి అని అనిపిస్తుంది. మీ వైపు ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తోంది, రీబోత్ చేయాలి అని అనిపిస్తోంది. ఇంకా మైండ్ అంతా అలజడిగా ఉంది, డిస్టర్బ్గా ఉంది. బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకున్నాను ఈ రిలేషన్షిప్లో. కానీ ఈ పర్సన్ అనేది గొడవలు పెట్టుకోవడం మూలాన మైండ్ అలజడిగా ఉంది. నేనేమన్నా వాకవే చేసేయాలా? కానీ నాకు అలా అనిపించట్లేదు. మీతో ఉండాలి అని అనిపిస్తుంది. నేను ఇప్పుడు ప్రస్తుతం ప్రెజెంట్ నేను ఇప్పుడు మీకు కూడా కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసే ఇది నాకు లేదు. నేను ప్రస్తుతం సైలెంట్గా ఉంటాను. భగవంతుడి మీద భారం వేసి సైలెంట్గా ఉంటాను. ఏదైతే అది జరిగింది. ఇప్పుడు నేను ఏ స్టెప్ తీసుకోలేను నేను. కానీ మీరు ఏం చేస్తున్నా, ఎక్కడున్నా, వర్క్ చేసుకుంటున్నా సరే, ఏ ప్లేస్లో ఉన్నా సరే మీరు వాళ్ళకి పదే పదే గుర్తొస్తున్నారు. బిజీగా ఉంటున్నా సరే, ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు బిజీగా ఉంటున్నారు, గొడవలు జరుగుతున్నాయి, కొంతమందికి ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నాయి అని చెప్పాను కదా. వాళ్ళు ఏంటంటే వాళ్ళు వర్క్లో బిజీగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మైండ్ అంతా అలజడిగా ఉండటం, మనసులో లోపల ఒక తెలియని అలజడి కనిపించటం అలా కనిపిస్తుంది. అలా అనిపిస్తుంది వాళ్ళకి. ఇంకా చూపించండి దుర్గమ్మ తల్లి, క్లియర్గా క్లారిటీగా చూపించండి. ఇంకా ఏమన్నా గొడవలు జరుగుతున్నాయా? క్లియర్గా క్లారిటీగా చూపించండి. నాకు వీళ్ళతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది. కానీ అట్ ప్రెజెంట్ మీరు ఉన్నారని వీళ్ళకి థర్డ్ పర్సన్కి తెలిసింది. గతంలో తెలుసున్న వాళ్ళకి అయితే మాత్రం వీళ్ళ కాదా అనే డౌట్ ఉంది థర్డ్ పర్సన్కి. ఇప్పుడు మీరా కాదా అనే డౌట్ ఉండేది, మీతో మాట్లాడుతున్నారేమోనని డౌట్ ఉంది. కొంతమందికి ఏంటంటే వీళ్ళు థర్డ్ పర్సన్తో మాట్లాడుతున్నారు, అది ఎవరో వ్యక్తితో మాట్లాడుతున్నాడు. థర్డ్ పర్సన్ అంటే మీ జెండర్ని బట్టి తీసుకోండి అని చెప్పాను కదా, అమ్మాయి కానీ అబ్బాయిని కానివ్వండి, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు అని వీళ్ళకి అనుమానం వచ్చింది. అందుకని వీళ్ళు నాకు థర్డ్ పర్సన్ కూడా కావాలి, ఏం చేయాలి అర్థం కావట్లేదు, వాకవే చేసేద్దామా? ఆ థర్డ్ పర్సన్ వైపుగా అయినా సరే వాకవే చేసేసేద్దామా? మీ వైపుగా రావాలి అని అనిపిస్తోంది. ఓకేనా? కానీ మైండ్ అంతా అలజడిగా ఉంది. మీ వైపుగా వస్తే థర్డ్ పర్సన్ వైపుగా రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోతుంది. కానీ నాలో చాలా చేంజెస్ వస్తున్నాయి. మీ వైపుగా పుష్ చేస్తున్నాడు భగవంతుడు అనేది. మీరే కరెక్ట్ నాకు అనిపిస్తుంది. కానీ వాకవే చేసేస్తున్నాను నేను. ధైర్యం చేయలేకపోతున్నాను నేను ఈ రిలేషన్షిప్లో, ధైర్యం చేయలేకపోతున్నాను. చెప్పాను కదా, థర్డ్ పర్సన్ గురించి ఎక్కువ ఆలోచన వస్తుంది. థర్డ్ పర్సన్ ప్రెజెంట్ ప్రశ్నిస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటి అని. థర్డ్ పర్సన్ గొడవలు పెట్టుకుంటున్నారు, అర్థం కావట్లేదు. మీ వైపు ఉండాలా వాళ్ళ వైపు ఉండాలా అర్థం కావట్లేదు. వాళ్ళకి మీరు కావాలి, వాళ్ళు కావాలి. గతంలో నా మూలాన చాలా ఫేస్ చేశారు, మీరు చాలా బాధపడ్డారు గతంలో. నా మూలాన చాలా డిప్రెషన్ ఫీల్ అయ్యారు గతంలో. కానీ మళ్ళీ అదే సిచ్యువేషన్లో మిమ్మల్ని పెట్టాలని నాకు లేదు. అందుకని నాకు మైండ్ అంతా అలజడిగా ఉంది. మీ వైపైనా ఒక స్టెప్ తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ వచ్చిన పాటు మీ వైపైనా ఒక స్టెప్ తీసుకోవాలి. ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది నాకు. అట్ ప్రెజెంట్ నాకు ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. కానీ ఫ్యామిలీ, థర్డ్ పర్సన్ ఏం చేయాలి? నేను ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఏ స్టెప్ తీసుకోలేను. నేను స్టక్ అయిపోయాను, ఇద్దరి మధ్యలో స్టక్ అయిపోయాను. థర్డ్ పర్సన్ చూస్తే ఇది ఫ్యామిలీ, ఈ థర్డ్ పర్సన్ అంటే కూడా నాకు ఇష్టం ఉంది.
ఓకేనా. థర్డ్ పర్సన్ అంటే కూడా నాకు ఇష్టం ఉంది. వాళ్ళు ఎంత ప్రశ్నించినా సరే నేనేం సమాధానం చెప్పట్లేదు. ఏం అడిగినా సరే నేను సమాధానం చెప్పట్లేదు. గొడవలు అవుతున్నాయి మా ఇద్దరి మధ్య. తనే ఇక్కడ తనే ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది, నేను తగ్గి ఉంటున్నాను. వాళ్ళే ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు. థర్డ్ పార్టీయే ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారనమాట. మీ పర్సన్ వైజ్గా థర్డ్ పార్టీ ఎక్కువ ప్రశ్నించడం, ఎక్కువ ప్రెషర్ పెట్టడం. ఏ విషయంలో అయినా సరే, ఈ విషయమే అనే కాదు, ఏ విషయంలో అయినా సరే నేనేం చెప్తే అది వినాలి, నేనేం చెప్తే అది చెయ్యాలి, నేను ఎలా ఉండమంటే అలా ఉండాలి అనే పర్సన్ వాళ్ళ థర్డ్ పర్సన్. ఈ పర్సన్ వాళ్ళ థర్డ్ పర్సన్. ఓకేనా. అలా ఉంది. వీళ్ళు ఏంటంటే స్టక్ అయిపోయారనమాట. మీ వైపుగా రావాలా అర్థం కావట్లేదు, వాళ్ళ వైపుగా ఉండాలా అర్థం కావట్లేదు. మీ వైపుగా వస్తే వాళ్ళు ఖచ్చితంగా గొడవ చేస్తారు, ఇంకా పెద్ద గొడవ చేస్తారు. ఇప్పుడు చేసేదానికన్నా కూడా ఇంకా పెద్ద గొడవ చేస్తారు. ఫ్యామిలీలో పెడతారు నన్ను బయట. ఓకేనా. వాళ్ళ వైపుగా సరే, మీ వైపు అయినా, వాళ్ళ వైపు అయినా సరే, థర్డ్ పర్సన్ వైపు అయినా సరే ఫ్యామిలీని తీసుకొచ్చి ఫ్యామిలీతో గొడవ పెడతారు. నాకు ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్లో. మీరు పదే పదే గుర్తొస్తున్నారు. నాకు లోన్లీ ఫీలింగ్ కలుగుతుంది. మీ వైపు ఉండాలా వాళ్ళ వైపు ఉండాలా అర్థం కాక లోన్లీ ఫీలింగ్ కలుగుతుంది నాకు. వాళ్ళంటే కూడా నాకు ఇష్టం ఉంది, మీరంటే కూడా నాకు ఇష్టం ఉంది. నేను ఎవరిని వదులుకోలేను. ఏం చేయాలి? మీ వాళ్ళ పర్సన్ ఏంటంటే చెప్పాను కదా, నేనేం చెప్తే అది చెయ్యాలి. మొండి పర్సన్, చాలా మొండి పర్సన్. మీ పర్సన్ వాళ్ళ థర్డ్ పర్సన్ ఏంటంటే చాలా మొండి పర్సన్ అనమాట. మ్యారేజ్ కానీ, మ్యారేజ్ పర్సన్ అను ఇక్కడ నాకు చెప్పాను. మ్యారేజ్ పర్సన్, మ్యారేజ్ సపరేట్ మ్యారేజ్ కానివ్వండి, ఒకళ్ళు అన్మ్యారీడ్, ఒకళ్ళు మ్యారేజ్ అలా కనిపిస్తోంది నాకు ఇక్కడ కార్డ్స్లో. వీళ్ళిద్దరు కనిపిస్తున్నారు నాకు ఎక్కువ. అందుకని వీళ్ళు ఏంటంటే ఏమీ అర్థం కావట్లేదు. గొడవలు అయితే మాత్రం జరుగుతున్నాయండి. థర్డ్ పార్టీకి మీ పర్సన్కి గొడవలు అయితే జరుగుతున్నాయి. నువ్వు ఆ పర్సన్తో మాట్లాడొద్దు, నువ్వు ఆ పర్సన్ని వదిలేసేయి, గతంలో ఆ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసి నా వైపుగా వచ్చావు, నువ్వు ఆ పర్సన్తో మాట్లాడటానికి వీల్లేదు అని మీ పర్సన్ని థర్డ్ పర్సన్ అనేది నిలదీస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారనమాట మీ పర్సన్ని. వీళ్ళు ఎంత కంట్రోల్ చేసినా సరే ఓకే అన్నట్టుగా బయటికి చెప్తున్నారు, లోపల మీ గురించి ఆలోచిస్తున్నారు. మీతో కూడా నిలబెట్టుకోవాలి రిలేషన్షిప్ని. వీళ్ళంటే కూడా నాకు ఇష్టం ఉంది, మీరంటే కూడా నాకు ఇష్టం ఉంది. ఓకేనా. ఈ పర్సన్ చూస్తే మొండి పర్సన్, థర్డ్ పర్సన్ అనేది మొండి పర్సన్. గతంలో ఏంటంటే వాళ్ళు మీకేం చెప్తే అది మీరు చేసేవాళ్ళు. ఇప్పుడు థర్డ్ పర్సన్ ఏం చెప్తే అది మీ పర్సన్ వినాలి, ఎలా చెప్తే అలా చెయ్యాలి, ఏం చేయమన్నా అది చెయ్యాలి. ఓకేనా. వీళ్ళైతే మీ పర్సన్ అయితే పట్టించుకోరు, కానీ మీ పర్సన్ మాత్రం థర్డ్ పర్సన్ పట్టించుకోవాలి. చాలా మొండి పర్సన్, చాలా కోపం ఎక్కువ ఉన్న పర్సన్ అనమాట థర్డ్ పర్సన్. వీళ్ళు మీ పర్సన్ చెప్పినప్పుడు ఓకే, మీ కాల్స్ కానీ మెసేజ్ కానీ చేయకుండా ఉంటే ఈ పర్సన్ ఏంటంటే సైలెంట్గా ఉంటారు. లేదు అంటే మాత్రం వాళ్ళ ఫ్యామిలీకి కానీ మీ పర్సన్ ఫ్యామిలీకి కానివ్వండి చెప్పి పెద్ద గొడవ చేసే అవకాశం కనిపిస్తుంది నాకు. పెద్ద ప్రాబ్లమే తెచ్చి పెడతారు ఈ పర్సన్, థర్డ్ పర్సన్. చాలా మొండి పర్సన్ అనమాట, ఒక రకమైన మొండి పర్సన్ అనమాట. నేను పట్టిన కుందేలికి 3 కాళ్ళు 2 కాళ్ళు అంటారు చూసారా, అలాంటి పర్సన్ అనమాట మీ పర్సన్ వాళ్ళ థర్డ్ పర్సన్. ఓకేనా. ఇలా ఉందండి. మీకు ఎంతవరకు నేను చెప్పినట్టుగా మీరు ఇక్కడ
సపరేట్ మ్యారేజ్ కానివ్వండి, అన్మ్యారేజ్ కానివ్వండి, ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్ కానివ్వండి, వాళ్ళు చూస్తున్నట్టయితే నాకు ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ పర్సన్ గురించి కానివ్వండి, థర్డ్ పర్సన్ గురించి కానివ్వండి తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం వీడియో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను. పర్సనల్ రీడింగ్స్ కోసం మనీ పే చేయాల్సి ఉంటుంది. ఒక్క క్వశ్చన్ అయినా సరేనండి, 500 పే చేయాల్సిందే. ఒక్క క్వశ్చన్ అయినా సరే, అది 4 క్వశ్చన్స్ దాటితే మాత్రం ఇంకా మనీ పే చేయాల్సి ఉంటుంది. 4 క్వశ్చన్స్ దాటితే 500 పే చేయాల్సి ఉంటుంది. అంటే మీ వైజ్గా, మీ పర్సన్ వైజ్గా. థర్డ్ పర్సన్ వైజ్గా చూడాలి అని అంటే మాత్రం దీనికంటే డబల్ పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఒక్క క్వశ్చన్ అయినా సరే 500 పే చేయాల్సిందేనండి. మీరు బయట ఒక్క క్వశ్చన్ అడిగినా సరే మనీ పే చేయాల్సిందే. చెప్పాను, మునుపు ఒక వీడియోలో చెప్పాను. నాకన్నా రీడర్స్ ఉన్నారు, బాగా తెలిసిన రీడర్స్ కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళు రీడింగ్ చేస్తే ఇంకా ఎక్కువే తీసుకుంటున్నారు. ఫేమస్ అయిన రీడర్స్. నేను ఇంకా తక్కువే పెట్టాను. మీరు అది కూడా అర్థం చేసుకోకుండా ఒక క్వశ్చన్కి 500, 600 మేడం అంటున్నారు. అలా అయితే ఎలా మేడం? అలా అయితే ఎలా మేడం కానివ్వండి, సార్ కానివ్వండి, అలా అంటే ఎలాగా చెప్పండి? వీడియోస్ చేసుకోవాలి, పని చేసుకోవాలి, ఇంట్లో వర్క్ చేసుకోవాలి, పిల్లల్ని సంపాదించుకోవాలి. వాటిని చేసుకుంటూ నేను రీడింగ్స్ చేయాలి కదా. మీరు కూడా అర్థం చేసుకోండి. నేను ఇంతకుముందు ఫస్ట్లో తీసుకున్నాను, కానీ ఇప్పుడు ఏంటంటే నేను మీ సిచ్యువేషన్ బట్టి అర్థం చేసుకొని నేను 500 4 క్వశ్చన్స్ దాటిన తర్వాతే మాత్రమే తీసుకుంటాను అని చెప్తున్నాను. ఓకేనా? మీకు ఈ రీడింగ్ ఎంతవరకు రెజినేట్ అయింది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పినట్టుగా మీ పర్సన్ గురించి ఇంకా తెలుసుకోవాలి, థర్డ్ పర్సన్ గురించి, మీ పర్సన్ గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం వీడియో టైటిల్ కింద పెట్టిన నెంబర్కి మెసేజ్ పెట్టండి, వాట్సాప్కి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ యూట్యూబ్లో అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి, అందరి ఫీలింగ్స్ కనెక్ట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ వచ్చినంత పాజిటివ్ కానివ్వండి, నెగిటివ్ కానివ్వండి, పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు, రాకపోవచ్చు. అందుకని మీ పర్సన్ గురించి ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఈ పర్సన్ గురించి చూడాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.